and welcome to ET Exclusive. అల్లు అర్జున్ ఈ మధ్య చాలా రికార్డులు కొల్లగొడుతున్నారు. తాజాగా మరో రికార్డ్ సైతం సృష్టించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బన్నీకి తిరుగులేదు. అందుకే ఫాలోవర్స్ కూడా మిలియన్స్ లో ఉన్నారు బన్నీకి. ఈయన తర్వాత విజయ్ దేవరకొండ నేనున్నా అంటున్నారు. మరి వాళ్ళ తర్వాత ఉన్న హీరోలు ఎవరు? ఇన్స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాప్ 10 సౌత్ హీరోలు ఎవరో ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. సినిమాలు మాత్రమే కాదు, ఇన్స్టాగ్రామ్ కూడా తన అడ్డానే అంటున్నారు అల్లు అర్జున్. ఈయనకు అక్కడున్న ఫాలోయింగ్ బేభత్సం అంతే. సౌత్లో 25 మిలియన్ ఫాలోవర్స్ అందుకున్న మొదటి హీరోగా హిస్టరీ క్రియేట్ చేశారు అల్లు అర్జున్. ఇన్స్టాలో బన్నీకి తిరుగులేదు. పుష్ప తర్వాత ఈయన రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోయింది. అల్లు అర్జున్ తర్వాత రౌడీ బాయ్ విజయ్ దేవరకొండదే హవా అంతా. ఈయన కూడా ఇన్స్టాలో కుమ్మేస్తున్నారు. 21.3 మిలియన్ ఫాలోవర్స్తో రెండో స్థానంలో నిలిచారు రౌడీ హీరో. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే కాదు, బిజినెస్, యాడ్స్ అన్ని అభిమానులతో పంచుకుంటారు విజయ్. అందుకే ఈయనకు అంత ఫాలోయింగ్ ఉందక్కడ. విజయ్ దేవరకొండ తర్వాత 20.8 మిలియన్ ఫాలోవర్స్తో రామ్ చరణ్ మూడో స్థానంలో ఉన్నారు. 2019లో ఇన్స్టాలో అడుగుపెట్టిన చరణ్ 5 ఏళ్లలోనే 20 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ని సంపాదించారు. త్వరలోనే 21 మిలియన్లో చేరిపోవడం ఖాయం. ఇక మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ 14.1 మిలియన్ ఫాలోవర్స్తో 4వ స్థానంలో ఉన్నారు. కేజీఎఫ్ స్టార్ యష్కు 13.5 మిలియన్ ఫాలోవర్స్తో 5వ స్థానంలో ఉన్నారు. ఈయన తర్వాత మహేష్ బాబు 13.4 మిలియన్ ఫాలోవర్స్తో ఉన్నారు. ఇక ప్రభాస్ కూడా 11.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాలో ఎంట్రీ ఇచ్చిన 10 నెలల్లోనే 10.8 మిలియన్ ఫాలోవర్స్తో సునామీ సృష్టించారు విజయ్. ఈయన తర్వాత 9 మిలియన్లతో సూర్య, 7.3 మిలియన్లతో నాని, ఎన్టీఆర్ టాప్ 10లో ఉన్నారు. చేసిందొక్క సినిమా, కానీ ఆలోచనలు మాత్రం ఎవరెస్ట్. కొడితే కుంభస్థలమే అనే కాన్ఫిడెన్స్. ఇవన్నీ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబులో కనిపిస్తున్నాయి. 3 ఏళ్లుగా కలకంటున్నది ఇప్పుడు సాధించారీనా? కాదు, కథ అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఎవరికి వాళ్ళు బుచ్చిబాబుకు కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్ ఇచ్చేశారు. మరి వాటిని అందుకోవడానికి ఈయనేం చేయబోతున్నారు? మొదటి సినిమాతోనే 100 కోట్లు వసూలు చేయడం, అందులోనూ కొత్త హీరోతో ఈ ఫీట్ చేయడం అనేది మామూలు మ్యాటర్ కాదు. కానీ దాన్ని చేసి చూపించారు బుచ్చిబాబు. ఉప్పెనతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిరిగేలా చేసుకున్నారు. ఇదొచ్చిన 3 ఏళ్లకు ఇప్పుడు రెండో సినిమా మొదలుపెట్టారు. RC16 ఓపెనింగ్ లో బుచ్చి ఆనందానికి అవధుల్లేవు. బిగ్ అంటారు కదా, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బుచ్చిబాబే. ఓపెనింగ్ లో ఒక్కొక్కరు ఈ దర్శకుడికి ఇచ్చిన ఎలివేషన్ చూస్తే అతనెంత పెద్ద బరువు మోస్తున్నారో అర్థమవుతుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్, AR రెహమాన్, ఇలా RC16 టీం మామూలుగా లేదు. రెండో సినిమా చేస్తున్న దర్శకుడికి ఈ రేంజ్ ప్యాడింగ్ చిన్న విషయం కాదు. చాలా పిచ్చి ఉంది సినిమా అంటే పిచ్చి. నేను రంగస్థలం చేసినప్పుడు సుకుమార్ గారు గేమ్ ఓన్లీ 38 minutes నరేషన్ అది చేసాం. బట్ 2 hours నరేషన్ ఎవ్రీ డే ఫర్ 200 days నాకు ఇచ్చింది బుచ్చిబాబు. ఆ సబ్జెక్ట్ గురించి ఆ పిచ్చి ఎంత పిచ్చి ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ సాధించాలంటే మామూలు విషయం కాదు. సుకుమార్ అయితే శిష్యుణ్ణి చూసి ఒకంత ఈర్ష్యపడ్డారు కూడా. బుచ్చిబాబు ఆలోచనలు ఎప్పుడూ భారీగానే ఉంటాయని, ఉప్పెన సమయంలోనే అది తనకు తెలిసిందని చెప్పారు సుక్కు. ఇక బుచ్చిబాబును మ్యాడ్ అన్నారు రెహమాన్. రామ్ చరణ్ సైతం బుచ్చిబాబు లాంటి సినిమా పిచ్చోడిని చూడలేదన్నారు. ఉప్పెన తర్వాత ఎవరితో సినిమా చేస్తా అంటే రామ్ చరణ్. రామ్ చరణ్ ఏంట్రా, నేను ట్రై చేస్తా. ఇంకా రంగస్థలం తర్వాత మాట్లాడలేదు. రామ్ చరణ్ నో, రామ్ చరణ్. నెక్స్ట్ మ్యూజిక్ AR రెహమాన్. అరే నేనే థింక్ చేయలేదు, నేనే డ్రీమ్ చేయలేదు. AR రెహమాన్ గారు అంటే నువ్వు AR రెహమాన్ అంటే అసలు మాట్లాడను. నో సార్. నెక్స్ట్ హీరోయిన్ జాన్వీ కపూర్ అంటే ఎట్లా ఉంటుందండి, ఒకటి. నెక్స్ట్ శివరాజ్ కుమార్. ఏం మాట్లాడినా చాలా బిగ్ ఉంటుంది. RC16 కథను రంగస్థలం టైంలోనే రామ్ చరణ్ కు చెప్పారు బుచ్చిబాబు. ఈ కథను 3 ఏళ్లు కూర్చొని రాశారు. అనుకున్నట్లుగానే భారీగానే సెటప్ చేశారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో సాగే పీరియాడిక్ సినిమా ఇది. అన్నీ కుదిరితే జూన్ నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఖాయం. మరి చూడాలిక RC16 తో బుచ్చిబాబు ద్వితీయ విఘ్నాన్ని దాటేస్తారో లేదో. చరణ్ గారు
నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను అసిస్టెంట్ డైరెక్టర్ మీ సినిమాకి రంగస్థలానికి సుక్కు సార్ గారు ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని నేను చాలా బాగా ఉపయోగించుకుంటానని చెప్తున్నానండి అందరికీ. రాండీ సార్, రూబెన్, అవినాష్ గారు అందరూ వర్క్ చేస్తున్నారండి. మెయిన్గా చెప్పాల్సింది రెహమాన్ గారి కోసం. అంటే నా రెండో సినిమాకి ఈ డ్రీమ్ వస్తుందని నేను అసలు కళ్ళ కూడా ఊహించలేదండి. అంటే కలగంటామండి, మామూలుగా కళ కనేచ్చు, ఈ కళ నేను కనడానికి కూడా ధైర్యం చేయలేదు. అది మా సుక్కు సార్ వల్ల, చరణ్ గారి వల్ల, రవి గారి వల్ల, నవీన్ గారి వల్ల, సతీష్ గారి వల్ల నెరవేరింది. ఈ సినిమా అందరికీ ఒక మంచి సినిమాగా నిలబడతానని కోరుకుంటున్నాను అండి. 1-2 కాదు, ప్రభాస్ ప్రస్తుతం 6 డజన్ సినిమాలు చేస్తున్నారు. ఏ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో కూడా క్లారిటీ లేదు. ఈ సమయంలో అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే మారుతి సినిమా మాత్రం మరో ఎత్తు. మరి దీనికి కారణం ఏంటి? రాజా సాబ్లో అంత ప్రత్యేకత ఏముండబోతోంది? అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది? ఓవైపు కల్కి, మరోవైపు సలార్2, ఇంకోవైపు స్పిరిట్. క్యూలో హను రాఘవపుడి లాంటి దర్శకులు. ఇన్నుండగానే మధ్యలో మారుతి దూరిపోయారు. మిగిలిన సినిమాల్లా దీని బడ్జెట్ 400 కోట్లు కాదు. వీలైనంత తక్కువలో, వీలైనన్ని తక్కువ రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రభాస్. దానికి తగ్గట్లుగానే ప్లాన్ చేస్తున్నారు మారుతి. ఇన్ని సినిమాలు చేస్తున్నా మధ్యలో రాజాసాబ్కు డేట్స్ ఇస్తున్నారు ప్రభాస్. కావాలనుకున్నప్పుడు కాస్త పక్కకు పెట్టి మిగిలిన సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు మారుతి. రాజాసాబ్ గురించి తాజాగా ఆదిరిపోయే న్యూస్ వచ్చింది. ఈ సినిమా కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. రాజాసాబ్కు రెమ్యునరేషన్ కాకుండా బిజినెస్లో వాటా తీసుకోవాలని ప్రభాస్ ఆలోచిస్తున్నారు. ఇదే నిజమైతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కనీసం 100 కోట్లకు పైగా ప్రస్తుతానికి మిగిలినట్లే. ఇందులోనూ విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉండబోతున్నాయి. అందుకే బడ్జెట్ లిమిట్లో ఉంచడానికే రాజాసాబ్కు ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. మేం స్టార్ హీరోయిన్లం, మేము వెళ్ళ చిన్న హీరోతో నటించడం ఏంటి? మా ఇమేజ్లో సగం కూడా లేని హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునేదేంటి? ఇలాంటి డైలాగ్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపించట్లేదు. ఎంచక్కా స్టార్ హీరోయిన్లు వెళ్ళి చిన్న హీరోలతో జోడీ కడుతున్నారు. పైగా ఇదే ట్రెండ్ ఇప్పుడు. తాజాగా కీర్తి సురేష్ మరోసారి ఇదే చేస్తున్నారు. మహానటి ఏ ముహూర్తాన చేశారో కానీ అప్పటి నుంచి కీర్తి సురేష్కు స్టార్ హీరోలతో ఆఫర్స్ కరువయ్యాయి. మహేష్ బాబుతో నటించిన నానిలాంటి మీడియం రేంజ్ హీరోలతోనే సరిపెట్టుకుంటున్నారు కీర్తి. ఇప్పుడేమో మరో మెట్టు దిగి సుహాస్తో జోడీ కడుతున్నారు ఈ బ్యూటీ. గతంలో భోలాశంకర్లో సుశాంత్, పెద్దన్నలో అరవింద్ కృష్ణ, మిస్ ఇండియాలో నవీన్ చంద్రతో కలిసి నటించారు కీర్తి. కథ నచ్చితే చిన్న హీరోలతో కూడా నటించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు కీర్తి. ఈ క్రమంలోనే తాజాగా సుహాస్ హీరోగా అనిల్ ఐవి శశి తెరకెక్కిస్తున్న ఉప్పు కప్పు రంబు అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది ఓటీటీ కోసమే తెరకెక్కిస్తున్నారు. కీర్తి కంటే సుహాస్కు ఈ సినిమా బాగా హెల్ప్ కానుంది. సమంత సైతం ఆ మధ్య శాకుంతలంలో మలయాళ హీరో దేవ్ మోహన్తో కలిసి నటించారు. ఇప్పుడు అదే హీరోతో రష్మిక మందన రెయిన్బో సినిమాలో నటిస్తున్నారు. నవీన్ పోలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో నటించిన అనుష్క ఇప్పుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఘాటిలో విక్రమ్ ప్రభుతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మొత్తానికి కథ నచ్చితే చిన్న హీరోలతో జోడీ కడుతున్నారు మన స్టార్ హీరోయిన్లు. నాగ చైతన్య సినిమాకు అనుకోని అడ్డంకులు రాబోతున్నాయా? తండేల్ సినిమా నేపథ్యమంతా సముద్రమే, ప్రయాణమంతా అలల మధ్యలోనే, ఆటుపోట్లను తట్టుకుంటూ ముందుకు సాగడమే. ఇప్పుడా కష్టాలు బయట కూడా వస్తున్నాయా? సాఫీగా సాగుతున్న చైతు సినిమాకొచ్చిన అడ్డంకులేంటి? ఇదే కథతో మరొకరు కూడా వస్తున్నారా? నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్తో రూపొందుతున్న సినిమా తండేల్. చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. శ్రీకాకుళం దగ్గర కొందరు మత్స్యకారులు సముద్రంలో చేపలు పడుతూ దారి తప్పి పాకిస్తాన్లోకి వెళ్తారు. అలా వెళ్ళాక ఏమైంది, వాళ్లు ఎలా తిరిగొచ్చారు అనేది తండేల్ కథ. దీనికోసం మత్స్యకారుల దగ్గరికి కూడా వెళ్లారు మేకర్స్. తండేల్లో నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ తాజాగా అరేబియన్ కడలి అనే వెబ్ సిరీస్ ప్రకటించారు క్రిష్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. 2 గ్రామాల మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్లి ఇతర దేశపు బోర్డర్ క్రాస్ చేస్తారు. దాంతో వాళ్ళనక్కడ ఖైదు చేస్తారు. తర్వాత ఏం జరిగింది అనేది కథ. తండేల్ కథలో పాకిస్తాన్ అని పక్కాగా చెప్తే, అరేబియన్ కడలి సిరీస్లో మాత్రం దేశం పేరు చెప్పలేదు. వినడానికి 2 కథలు ఒకేలా ఉన్నాయి. తండేల్ దసరాకు విడుదల కానుంది. ఆలోపు క్రిష్ సిరీస్ ఓటీటీలో వచ్చేస్తే చైతు సినిమాకు తిప్పలు తప్పవు. అలా కాకుండా అరేబియన్ కడలిని క్రిష్ తర్వాత తీసుకొస్తే ఏ సమస్య ఉండదు. చూడాలిక ఏం జరుగుతుందో. ఎక్కడికొచ్చినా ఏం చేసినా కెమెరా కళ్ళు తనపై తప్ప పక్క వాళ్ళ మీదకు వెళ్లకూడదని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు మిల్కీ బ్యూటీ. అందుకే ఈ మధ్య అందాల ఆరబోతలో PhD పూర్తి చేశారు.
18 ఏళ్ల కెరియర్లో ఫాలో అయిన రూల్స్ తీసి పక్కన పెట్టేస్తున్నారు తమన్నా. కాంపిటీషన్ తట్టుకోవాలంటే గ్లామర్లో డోస్ పెంచాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. తాజాగా మళ్ళీ రెచ్చిపోయారు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ తమన్నా గ్లామర్ కూడా డబుల్ అవుతుంది. అందాల ఆరుబతుకు ఎప్పుడూ మిల్కీ బ్యూటీ విరుద్ధం కాదు, కానీ అందులోనే హద్దులైతే పెట్టుకున్నారు తమన్నా. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్, లిప్ లాక్స్ విషయంలో రూల్స్ బ్రేక్ చేయలేదు. కానీ కెరీర్ చివరికి వచ్చేస్తున్నప్పుడు రూల్స్ పెట్టుకుంటే ఛాన్సులు రావని అన్నీ పక్కన పెట్టేస్తున్నారు మిల్కీ బ్యూటీ. ఈ మధ్య తమన్నా ఏ సినిమా చేసినా, సిరీస్ చేసినా గ్లామర్ డోస్ మాత్రం కామన్. గతేడాది వచ్చిన జీ కద్దా, లవ్ స్టోరీస్ 2 లాంటి వెబ్ సిరీస్లే దీనికి నిదర్శనం. అందులో గ్లామర్ షోతో ఆపలేదు తమన్నా, ఏకంగా ఇంటిమేట్ సీన్స్ కూడా చేశారు. ఇక హాట్ ఫోటోషూట్స్ కు అయితే లెక్కే లేదు. వారానికి 2 కొత్త ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ కు ఫుల్ మిల్స్ పెడుతున్నారు. కెరీర్ చరమాంకంలో ఉంది కాబట్టి హద్దులు పెట్టుకుంటే పనవ్వదని తమన్నాకు కూడా తెలుసు. అందుకే సినిమాలు వచ్చినా రాకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ డిజిటల్ ప్రాజెక్ట్ తో బిజీ అవుతున్నారు ఈ మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం 3 వెబ్ సిరీస్లతో పాటు వేద, స్త్రీ 2, ఓదెల 2 సినిమాల్లోనూ నటిస్తున్నారు తమన్నా. ఇది రోజు ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.